నమస్కారం. ఈ రోజు నేను నా దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్ కథ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆమె వయసు 33 సంవత్సరాలు. ఆమె హైదరాబాద్ కి చెందినటి మహిళ. ఆమె అప్పటికే 2 పిల్లల తల్లి. ఈ పేషెంట్ కి సర్వైకల్ క్యాన్సర్ ఉందని అప్పటికే నిర్ధారించబడింది. దీని మూల కారకము ఒక లైంగిక సంబంధం, ఎస్టిడి, హెచ్పి వైరస్. ఇది చాలా కాలంగా చికిత్స లేకుండా ఉండటంతో క్రమంగా గర్భాశయ ద్వారం బలహీనమై క్యాన్సర్ గా మారింది. ఈ పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు చాలా బలహీనంగా ఉన్నారు. ఎందుకంటే తరచుగా రక్తస్రావడం కావడము, శరీరము నొప్పులు, జీర్ణ సమస్యలు, అలసట ఇవన్నీ తీవ్రంగా ఉన్నందువలన బలహీనంగా తయారయ్యారు. ఆమె మానసికంగా చాలా వీక్ అయ్యి ఆమె భయపడి ఇంకా నేను బతుకుతానా అని అడిగారు. ఎందుకంటే ఆమె మానసికంగా చాలా డౌన్ అయ్యారు. ఈమె నాగేశ్వర ఆయుర్వేదిక్ ని సంప్రదించినప్పుడు నేను ఆమెకి ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పాను. ఆయుర్వేదము మీ అలోపతి చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఇది మీకు సహాయపడుతుంది, తోడుగా నిలుస్తుంది. దుష్ప్రభావాలను తగ్గించటానికి, జీర్ణక్రియని పెంపొందించటానికి, రోగ నిరోధక శక్తిని పెంపొందించటానికి సహాయపడుతుంది. వీటితో పాటుగా ఆమెకి ఆయుర్వేద పద్ధతి ప్రకారము సర్వైకల్ క్యాన్సర్ కి సంబంధించిన ఆహారము ఈ విధంగా ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ ఉన్నవారు తీసుకోవలసిన ఆహార పదార్థాలు, తీసుకోకూడని ఆహార పదార్థాలు ఆమెకి చెప్పడం జరిగింది. అవి ఇప్పుడు నేను మీకు కూడా చెప్తాను, వినండి. మొదటగా శాకాహారం అంటే వెజిటేరియన్. తీసుకోవలసిన పదార్థాలు మునగ, మెంతి, పాలకూర వంటి ఆకుకూరలు రక్తాన్ని శుభ్రపరుస్తాయి. దానిమ్మ, బొప్పాయి, కమల, జామ, బ్లూబెర్రీ వంటివి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. పసుపు, మిరియాల పొడి ఇవి రెండు కలిపి ఇన్ఫ్లమేషన్ అంటే శరీరంలో వాపును తగ్గిస్తాయి. వెల్లుల్లి మరియు అల్లం సహజమైన యాంటీబయాటిక్ మరియు ఇమ్యూనిటీని పెంచుతాయి. అవిసె గింజలు మరియు నువ్వులు హార్మోనల్ బ్యాలెన్స్ మరియు గర్భాశయ శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. రాగి, కొర్ర, సామలు జీర్ణక్రియ మరియు శక్తిని పెంచుతాయి. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ అంటే మాంసాహారంలో తీసుకోవాల్సిన పదార్థాలను వివరిస్తాను, వినండి. చిన్న చేపలు, సాల్మన్, కట్లా వంటివి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నందువలన ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి. తక్కువ ఫ్యాట్ కలిగిన చికెన్ అంటే ఉడికించిన లేదా నీటి ఆవిరి వేసినటువంటి చికెన్ శరీర బలం కోసం ఉపయోగపడుతుంది. ఎముకల సూప్ అంటే బోన్ సూపు గర్భాశయ కణజాలానికి చాలా బలాన్ని. గుడ్లు ముఖ్యంగా ఉడకబెట్టినవి సులభంగా జీర్ణమవుతాయి మరియు శరీర కణజాలానికి సమృద్ధిగా ప్రోటీన్ అందిస్తాయి. తినకూడని ఆహార పదార్థాలని నేను చెప్తున్నాను, వినండి. లోతుగా వేయించిన ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్, పంచదార, బేకరీ ఐటమ్స్ వీటన్నిటిని తీసుకోవద్దు. బరువైన ఎర్ర మాంసం కూడా దూరంగా ఉంచండి. మద్యం మరియు ధూమపానం పూర్తిగా నివారించాలి. ఆమెకు మేము ఆహారము, ఆయుర్వేద వైద్యం సపోర్టు, మంచి జీవన శైలి ఇచ్చి ఉన్నాము. కొద్ది నెలలలోనే ఆమె శరీర బలం తిరిగి వచ్చేసింది, ఇమ్యూనిటీ పెరిగింది, రక్తస్రావము తగ్గింది. ఇప్పుడు ఆమె 2 పిల్లలతో సంతోషంగా ఉంటూ ఆశతో జీవనం ముందుకు సాగిస్తూ ఉన్నారు. నేను ఆమెకి చెప్పాను, మీరు చాలా ఆశతో వచ్చారు, మీ ఆశ నిజమవుతుంది. సరైన ఆహారము, జీవన శైలిలో మార్పులు, ఆయుర్వేద ఔషధాలు ఇవన్నీ కలిసి మీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి, బలపరుస్తాయి. గర్భాశయం కూడా ఇవన్నీ కలిపి మీకు శక్తిని ఇస్తాయి, గర్భాశయాన్ని బలపరుస్తాయి. అందరికీ ఒక సందేశం, ఎస్టిడిల నుంచి రక్షణ పొందండి. హ్యాప్ స్మియర్ మరియు హెచ్పివి టెస్టులు తరచుగా అంటే నెలకి లేదా 3 నెలలకు ఒకసారి చేయించుకోండి. ముందస్తు జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన ఆహారము ఇవే మీ ప్రాణాలను కాపాడతాయి. మీరు నాగేశ్వర ఆయుర్వేదిక్ వద్దకి ఉచిత సెకండ్ ఒపీనియన్ కోసము రావచ్చు. నాగేశ్వర ఆయుర్వేదిక్ మీ ఆరోగ్య సమస్యలకి మా సమాధానం.